హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శైలజ, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ. సో ఒబెసిటీతో ఉన్న వాళ్ళు ఇంకొక రీజన్తో సఫర్ అవుతూ ఉంటారండి, దట్ ఈస్ లో ఎనర్జీ లెవెల్స్. సో మనం ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని ఫీల్ అవుతారు అనమాట. ఒక స్పోర్ట్ కన్సేపు ఆడినా కానీ ఎనర్జెటిక్ గా అనిపించట్లేదు అని ఫీల్ అవుతారు. దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ ఫర్ దిస్ అండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి B12 డెఫిషియన్సీ. ఇఫ్ వీ హ్యావ్ B12 డెఫిషియన్సీ మన బాడీకి ఎనర్జీ ప్రొడక్షన్ లో ప్రాబ్లం అవుతుంది అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా ఉండొచ్చు. అండ్ వన్ మోర్ రీజన్ ఈస్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు మన థైరాయిడ్ గ్లాండ్ అండర్ యాక్టివ్ ఉంటుంది. ఆ కండిషన్ లో మనకి మెటబాలిజం ప్రాపర్ గా ఉండదండి. అండ్ దట్స్ వే వీ ఫీల్ టైర్డ్ ఆల్ ద టైమ్. అండ్ ఆల్సో స్పెషల్లీ ఉమెన్ లో మనం ఐరన్ డెఫిషియన్సీ చూస్తాము. బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ దే విల్ గోయింగ్ టు ఎనీమియా. అండ్ ఎనిమిక్ గా ఉన్నందువల్ల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మన బ్యాటరీ డ్రైన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఆల్ ద టైమ్. ఎక్స్హాస్టెడ్ గా ఉంటారు అండ్ దే ఫీల్ అరే నేను ప్రాపర్ నిద్రపోవట్లేదేమో, దట్ కుడ్ బి ద రీజన్ నాకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం అని ఫీల్ అవుతారు. బట్ కాదండి, ఈ 3 రీజన్స్ మనం ఫిక్స్ చేసుకోకుండా ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్ గా చేసుకోలేమన్నమాట. ఓకే.